హైదరాబాద్ బిర్లా సైన్స్ సెంటర్ భాస్కర ఆడిటోరియం జీపీ మార్గ్ ఆదర్శ్ నగర్లో గ్రాండ్గా రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగబలిజ సంఘం తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎస్ఎస్సి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దామోదర రాజనరసింహ గారు, వైద్య ఆరోగ్య మంత్రివర్యులైన తెలంగాణ గడ్డం ప్రసాద్ గారు, తెలంగాణ రాష్ట్ర సభాపతి గారు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి గారు, నిజామాబాద్ ఎమ్మెల్యే దాట్ల హనుమత్ రాజు గారు, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ కంపెనీ పటోళ్ల సంగమేశ్వర్ గారు, రాష్ట్ర అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప గారు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వీరి సమక్షంలో ఎస్ఎస్సిలో మెరిట్ విద్యార్థులకు అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు డ్యాన్స్ నృత్యాలతో అలరించారు. వచ్చేవా నాకు సినిమా చూపెడదామని, ఆయనకు ఆయనకు సినిమా చూపెడదామని తీస్తున్నా. అదే ఆ రోజు మనకు అప్పుడే స్టార్ట్ అయిపోయింది కదా ప్రోగ్రాము. మరొకనే ఈ పురస్కారాలకు సంబంధించి ఈ సంఘానికి సంబంధించి ఏదైనా ప్రభుత్వ పరంగా మీ అవసరాలు ఏమున్నా కూడా నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటా. దాంతోపాటు ఈరోజు కార్యక్రమానికి రావాల్సిన ఇద్దరు అతిథులు, ఒకరు ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు, మరి మొన్ననే పార్లమెంట్ ఎలక్షన్స్లో మన అందరి పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్ గారు ఇవాళ రావాల్సి ఉండే, వాళ్ళిద్దరూ ఢిల్లీకి పోవడం వల్ల రాలేకపోయారు. మరి మా మిత్రులు భూపతిరెడ్డి గారు వచ్చారు. మరి ప్రభుత్వ పరంగా ఏదున్నా కూడా యాజ్ ఎ స్పీకర్ తెలంగాణ దీనిలో పట్ల మీకు కావాల్సిన సంఘానికే కాకుండా మీ కుటుంబాలకు కూడా ఎప్పుడు ఏం అవసరం ఉన్నా నేను 24/7 అందుబాటులో తప్పకుండా మీ సమస్యను పరిష్కారం చేసే పని తప్పకుండా నేను చేస్తా. నేను అందుబాటులో ఉంటా. మీరు ఎప్పుడు వచ్చినా కూడా మిమ్మల్ని కలవడానికి ప్రయత్నం చేస్తా అని చెప్పేసి మీ అందరితో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగించుకుంటున్నాను. విద్యార్థులు వైష్ణవి మెచ్చునో తెలివి పెంచు మనకి ధరణిలోన, చదువుకున్న బతుకు చక్కగా ఉండునో తెలుసుకొను నీవు తెలివితోటి అని విద్యార్థులందరికీ కూడా చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి వీరశైవలింగం లింగబలిజ సంఘం వాళ్ళంతా కూడా ప్రతిభా పురస్కారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సభాపతి గౌరవనీయులు వారు సమతకు సాకారం, మమతకు శ్రీకారం, నీతికి ఓంకారం, నిజాయితీకి అనుష్ఠాంకారం, సౌహృదతకు కట్టిన ప్రాకారం అన్ని కలిపి మానవత మహిత శక్తికి ఆకారం వారు. అలాంటి గౌరవనీయులు సభాపతి వారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ పురస్కారం చేస్తున్నారు. సత్సంగ హృదయులు, కరుణాంతరంగ నిలయులు, ధర్మకర్మ మన్మగ్నులు, తేనె మనస్కులు, విశాల బ్యాగ్ జరిగిన ఫోటో కొంచెం మెడల్ मिलेंगे కొద్దిగా थोड़ा पीछे हटो, थोड़ा आगे पीछे हटो. సెల్ ఫోన్ కొంచెం వెనక్కి రండి. ఓయ్ విద్యార్థి భావి భారత సౌభాగ్య భవనమునకు శ్రీలు గలిగించు మంగళ రేఖవియు, కలుషమంటని మంచి మార్గమున నడచి భరతమాతను సంతోషంలోనే ఉన్నాయి. పెంపకంలో తేడాలు ఉండవచ్చు కానీ తల్లిదండ్రుల మమకారంలో వివక్షకు తావులేదు. తల్లిదండ్రుల దృష్టి బిడ్డలకు వెలుగు దారి పరుస్తుంది. తల్లిదండ్రుల సంకల్పం బిడ్డలకు శ్రీరామ రక్ష అంటూ వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా వచ్చేసి ఈ మెమెంటో తీసుకునే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ తల్లిదండ్రులకు అందరికీ
శుభాకాంక్షలు. కొద్దిగా బ్యాక్ జరగండి, కొద్దిగా వెనక్కి జరగండి. మిగతా పక్క జరగండి. గెస్ట్ మాత్రం నిలబడి మిగతా పక్క జరగండి. కొద్దిగా తీసుకున్నాడు పక్క జరగండి అమ్మా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈ ముగ్గురు లేకపోతే మన లైఫ్ అంటూ ఒక ఉన్నత స్థానంలో వెళ్ళలేము, ఎప్పటికి వెళ్ళలేము. కానీ వీరు ముగ్గురు మనతో ఉంటే అద్భుతం కాదు, చరిత్రలో మన పేరు ఎవరు మార్చలేనంత ఎత్తుకు ఎదిగంత శక్తి మనలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా, ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరికీ, విశేషమైన పేరెంట్స్ కి, కష్టమైన పేరు పేరున శరణార్థులు. ఎందుకంటే ఓన్లీ స్టూడెంట్స్ కోసమే నేను పర్మిషన్ తీసుకున్నాను. నేను ఒకటి, స్టూడెంట్ అంటే మీ తరం నుంచి మేము, అంటే మా తరం తర్వాత, అంటే మేము కూడా స్టూడెంట్ ఉన్నాము కాబట్టి, తర్వాత మేము వచ్చినాం కాబట్టి ప్రతి ఒక్కరికి జీవితంలో 24 గంటలు ఉంటాయి. ఆ 24 గంటల్లో ఒక సచిన్ టెండూల్కర్ కాగలుగుతాడు, ఒక విరాట్ కోహ్లీ కాగలుగుతాడు, ఒక నరేంద్ర మోడీ కాగలుగుతాడు, ఒక రేవంత్ రెడ్డి కాగలుగుతాడు, ఒక కేసీఆర్ కాగలుగుతాడు. కానీ మనకి ఇంపార్టెంట్ ఆ 24 గంటల్లో నేను ఒక ఫార్ములా చెప్తా, ఎందుకంటే నేను కూడా చూసి నేర్చుకున్నదే, మీకు అదే ఫార్ములా చెప్తా. 9 మొత్తం కూడండి ఒకసారి, 7, 8, 9. ఈ ఫార్ములాని ఒకవేళ మీరు యూజ్ చేసుకున్నట్టయితే మీ జీవితం, మీ యొక్క తలరాతను మార్చే శక్తి మీలో ఉందని చెప్పేసి నేను నమ్ముతా. 7, 8, 9. 7, 8, 9 ఏంటంటే 7 గంటలు మీరు హాయిగా నిద్రపోండి. 7 గంటలు ఏం చేయాలంటే హాయిగా నిద్రపోవాలి. ఏంటంటే మనం పడుకునేది ఎప్పుడు రాత్రి 11, 12 గంటలు పడుకుంటాము. పొద్దున లేవాలంటే ఎవరికైనా బద్ధకం ఉంటుంది. స్కూల్ పోడు, కాలేజ్ పోడు, ఇవన్నీ 10వ తరగతి అయిపోయిన తర్వాత మనకి కాలేజ్ స్టార్ట్ అవుతాయి. కానీ మనం ఏంటంటే 7 గంటలు మనం పడుకోము. ఆ పడుకోకపోవడం వల్ల మనకి హెల్త్ సమస్యలు చాలా వస్తాయి. కాబట్టి 7 గంటలు హ్యాపీగా పడుకోండి. ఇంకా 9, 8 ఉంది. 9 గంటలు ఏం చేయాలి అని చెప్పేసి నన్ను అడిగితే నేనేం చెప్తా అంటే ఫుల్ ఎంజాయ్ చేయండి. 9 గంటలు ఎంజాయ్ అంటే మీ ఉద్దేశంలో వేరే ఎంజాయ్ అనుకోకండి. 9 గంటలు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మీకు నచ్చిన పని చేయండి. నచ్చిన పని అంటే మీరు ఇప్పుడే సార్ చెప్పారు కదా, భూపతి రెడ్డి సార్, 9 గంటలు మీరు క్రికెట్ ఆడతారా, చెస్ ఆడతారా, పెయింటింగ్ వేస్తారా, ఇంకా ఏదైనా చేయండి. 9 గంటలు దాంట్లో ఏదైనా చేసుకోండి. 9 గంటలు చాటింగ్ చేస్తారు, ఇంకేమైనా 9 గంటలు చేయండి. కానీ 8 గంటలు మాత్రం నేను చెప్పింది వినండి. ఈ 8 గంటలు మాత్రము నేను చెప్పింది మీరు వినాలి. ఆ 8 గంటలు మాత్రం చదువుకోండి, ఖచ్చితంగా చదువుకోవాలి. ఆ 8 గంటలు మాత్రం చదువుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఐఏఎస్ అవ్వాలన్నా 8 గంటలు కావాలి, ఐపీఎస్ కావాలన్నా 8 గంటలు మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలి. మన వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఇవన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తారంటే ఎప్పుడైతే ఎగ్జామ్ ఉంటుందో అప్పుడు ఇక నిజంగా చెప్పాలంటే కార్గిల్ వార్లో ఆ యుద్ధ సైనికులను అట్లా యుద్ధం చేస్తారో లేదో కానీ పుస్తకాలతో మనం అట్లా యుద్ధం చేస్తాం. దయచేసి అట్లా కాకుండా ప్రతిరోజు 8 గంటలు చదువు కోసం వినియోగించండి. 9 గంటలు ఎంజాయ్ వాట్ ఎవర్ యూ వాంట్, బట్ 7 గంటలు హ్యాపీగా పడుకోండి. అండ్ ఇంతకుముందు కూడా మీకు శ్వాస, అదే ఊపిరి తీసుకోండి, ఊపిరి వదలండి అని చెప్పేసి ఎందుకు చెప్పినా అంటే రీజన్ కూడా చెప్పేసి ముగిస్తా. రీజన్ ఏంటంటే ఇప్పుడే సార్ చెప్పినట్టు భూపతి రెడ్డి సార్, మంచి విషయాలు చెడు విషయాలు అనేవి 2 ఉంటాయి. మీరు పీల్చేటప్పుడు ఏ వాయువు తీసుకున్నారు అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆక్సిజన్ తీసుకున్నారు. వదిలేటప్పుడు ఏ వాయువు వదిలిరు వినిపిస్తలే. ఒకసారి సైన్స్ టీచర్ కి గట్టిగా చెప్పండి కొట్టాలి. ఎంత వదిలే వాయువు కార్బన్ డైఆక్సైడ్. అంటే నువ్వు మంచిని తీసుకొని చెడును వదిలేస్తున్నావు. సో ఇట్ మీన్స్ దట్ నువ్వు మంచిని తీసుకుంటే చెడును వదులుతావు. అట్లనే నీ దగ్గర ఉన్నటువంటి మంచి ఏదైతే ఉందో మంచిని తీసుకో, చెడును వదిలే. మనం ఏం చేస్తున్నాం అంటే చెడుని ఎంకరేజ్ చేసుకుంటున్నాం. దయచేసి ఇక మీదట అట్లా చేయకండి. ఇంకొక విషయం చెప్పి నేను, ఎందుకంటే ఒక్కసారి మీ ఫింగర్ ప్రింట్ చూసుకోండి. ఒక్కసారి ఫింగర్ ప్రింట్, ఈ ఫింగర్ ప్రింట్ లాంటి వ్యక్తి, ఈ ఫింగర్ లాంటి వ్యక్తి లేదా నేను లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు జీవితంలో ఒకటే పీస్. మనం అందరం ఒకటే పీస్. మన లాంటి వాడు చరిత్రలో పుట్టలేదు, చరిత్రలో ఇక మీద పుట్టలేడు. ఎందుకంటే నాలాంటి వ్యక్తి కానీ మీలాంటి వ్యక్తి కానీ. దయచేసి నేను అనేది ఏంటంటే మీది మీరు కాన్ఫిడెంట్ గా ఉండండి. మీది మీరు మీ మీద నమ్మకం పెట్టుకోండి. మీది మీరు అనుకున్నది చేయండి.